ఆయనని ఫిజికల్ అండ్ మెంటల్ హార్మ్ చేసి ఆయనను బెదిరించి నిన్ను ఎన్కౌంటర్ చేసేస్తాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, జూబ్లీస్ లో నువ్వే డ్రైవ్ చేస్తున్నా అని చెప్పు అని జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ గాని అది డిఐ జూబ్లీహిల్స్ గాని మళ్ళా ఏసీపీ పంజాగుట్ట ఇన్స్పెక్టర్ గాని తర్వాత ఈ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఏ విధంగా ఒక టెర్రరిస్ట్ ని ఇంట్రాగేట్ చేసే విధంగా ఆయనని ఈ విధంగా హింసించడం జరిగింది. తర్వాత ఇల్లీగల్ గా ఆయనని జ్యుడిషియల్ రిమాండ్ లో పంపించడం జరిగింది. 24 hours ఎక్స్ట్రాఆర్డినరీ టార్చర్ పెట్టి ఆయనని రిమాండ్ లో పంపడం జరిగింది. సరే, ఆనరబుల్ హైకోర్టు ద్వారా తర్వాత కింద ఏసీఎంఎం కోర్టు ద్వారా బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత ఈ జూబ్లీహిల్స్ కేసులో ఇంప్లికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఇఫ్ ఎట్ ఆల్ హీ ఈజ్ రాంగ్, హ్యాంగ్ హిమ్ యాజ్ పర్ లా. ఐఎమ్ రెడీ టు కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్. వీఆర్ ఆల్ రెడీ టు కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్. కానీ డీసీపీ విజయ్ కుమార్ గారు మళ్ళా బాబుని ఎన్కౌంటర్ చేసేస్తాం అని గాని మళ్ళా ఇట్లా చేసేస్తాం అట్లా చేసేస్తామని ఆయనని బెదిరించి హింసించి ఈ రోజు ఆయన మెంటల్ హెల్త్ ఒక స్టూడెంట్ ని జైలుకి పంపించి క్రిమినల్స్ కొని పెట్టడం జరిగింది. నేను అందరు పొలిటీషియన్స్ ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మనం ఏమైనా పాలిటిక్స్ లో ప్రజాసేవలో ఉండి తప్పు చేసినామా? మన పిల్లల మీద ఇటువంటి ఆపద వస్తే అది కూడా అన్నెసెసరీ పొలిటికల్ ఎనిమిటీతోని ఇంప్లికేట్ చేయడానికి మళ్ళా ఈ అంత సిస్టమ్ అంతా పనిచేస్తా ఉన్నది. కింద లెవెల్ నుంచి పై ఆఫీసర్ వరకు ఎనీహౌ హీ హాస్ టు బి ఇంప్లికేటెడ్ ఇన్ ద కేస్ అని మళ్ళా కింద స్థాయి పోలీస్ వాళ్ళకు కూడా బెదిరించి ఆయనని ఏ పరిస్థితుల్లో అయినా వేయాలా. బాబుతో ఎవరైతే డ్రైవ్ చేస్తా ఉన్నారో వాళ్ళని పోలీస్ స్టేషన్ కి పిలిపించి బెదిరియడం, ఆ పిల్లలని 2 days ఇల్లీగల్ డిటెన్షన్ లో వాళ్లకు పెట్టడం, మళ్ళా మీరు పేరు వేయకపోతే మీ మీద రాయల్ డ్రైవ్ చేస్తున్నారని చెప్పకపోతే మీ మీద కూడా కేసులు పెడతామని మళ్ళా వాళ్ళ ఫ్యామిలీని బెదిరియడం, వాళ్ళని బెదిరియడం, నా కొడుకుని చంపేస్తామని బెదిరియడం, ఈ అన్ని కూడా చాలా